హాయ్ గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్, డైరెక్టెడ్ బై అరుణ్ భీమవరపు, స్టారింగ్ బై ఆశిష్, వైష్ణవి అండ్ సిమ్రన్ చౌదరి. ఇదొక హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే హీరో ఒక దయ్యాన్ని లవ్ చేయడం జరుగుతుంది. సో ఆ దయ్యం ఎవరు, ఆ దయ్యం వెనుకున్న స్టోరీ ఏంటి, అసలు హీరో దయ్యాన్ని లవ్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూడబోతారు. ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే నాకైతే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ అనిపించింది. ఇక మూవీ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మూవీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి హీరోగా నటించిన ఆశిష్, అతనికి ఇందులో ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ అనేది ఇతనికి ఇచ్చిన ఆ రోల్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రీవియస్గా వచ్చిన మూవీస్ కంటే ఇందులో నటించిన అతను ఈ క్యారెక్టరైజేషన్కి యాప్ట్గా నటించిండు. చాలా రిలవెంట్గా ఉంది. మనం చూస్తున్న కొద్దీ ఎంగేజ్ అవుతాము ఆ క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్ చూస్తున్నంతసేపు అరే ఇట్లా డిఫరెంట్గా ఉంటున్నాడు, నార్మల్గా ఉండే పర్సన్స్ కన్నా ఇతను కొద్దిగా డిఫరెంట్గా ఉండే క్యారెక్టరైజేషన్ అన్నట్టు ఈ మూవీలో. సో అది మీరు మూవీలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ క్యారెక్టర్కి ఇచ్చిన రోల్ ఇతను 100% జస్టిఫికేషన్ చేసిండు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది. అతని వల్లనే కొద్దిగా ఏదో మూవీ చూడబుద్ధి అయిందంటే ఆశిష్ అనే ఈ హీరోగా చేసిన క్యారెక్టర్ వల్లనే. సెకండ్ పాజిటివ్ వచ్చేసి మూవీలో ఫస్ట్ 20 minutes మనకు చూపించే ఆ విజువల్స్ కానీ, ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, ఆ స్టోరీలో ఉండే ఇంపార్టెన్స్ కానీ, ఆ స్టోరీలో హారర్ ఎలిమెంట్స్ కానీ ఫస్ట్ 20 minutes మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే మనకి ఆ చూస్తుంటా ఉంటే, అడవి చూస్తుంటా ఉంటే, అక్కడ ఉన్న ఆ బిల్డింగ్ చూస్తుంటా ఉంటే, ఆ లోపల వాళ్ళు చేసిన సెటప్ చూస్తుంటా ఉంటే హారర్ ఎలిమెంట్స్ మనకి కొద్దిగా గూస్ బంప్స్ వచ్చే ఫీలింగ్స్ కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా అక్కడక్కడ భయం కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ 20 minutes మూవీకి చాలా ప్లస్ పాయింట్. ఎవరైనా ఈ మూవీ ఫస్ట్ 10 minutes మిస్ అయితే మళ్ళా చూడండి. ఎందుకంటే ఫస్ట్ 20 minutesలోనే అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఏదైనా మనము ఇంట్రెస్టింగ్ ఉందంటే ఫస్ట్ 20 minutes అనేది మిస్ కాకుండా ఉండండి. మూవీ నెగటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీలో సాంగ్స్ అంతగా ఏమంతా ఆకట్టుకోలేదు. అండ్ వింటుంటా ఉంటే అరే ఎప్పుడు సాంగ్ ఫినిష్ అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాం అనే ఒక ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. సో సాంగ్స్ ఏది అంతగా క్యాచీగా అనిపించాలి, అంతగా ఇంప్రెసిబుల్గా అయితే అస్సలు లేవు సాంగ్స్. ఏదో ఒక సాంగ్, అది కూడా నార్మలే అనిపించింది. మూవీ సెకండ్ నెగటివ్ వచ్చేసి స్టోరీ ఎంచుకున్న ప్లాట్ బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ ఎందుకో చాలా అంటే చాలా స్లో ఉంటుంది. అది ఎంత స్లో ఉంటుందంటే అరే నెక్స్ట్ సీన్ పోయి వెళ్ళిపోవచ్చు కదా అని మనమే అనుకునేలాగా అంత స్లో, డెడ్ స్లో. ఇంకా అది కానీ స్టోరీ మాత్రం బాగానే ఉంది. ఎంచుకున్న ప్లాట్ చాలా ఫెంటాస్టిక్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. కాన్సెప్టే ఇప్పటివరకు ఎవరు తీసుకురాని కాన్సెప్ట్, కానీ దాని ఎగ్జిక్యూషన్లో మాత్రం చాలా వరస్ట్ అనిపించింది నాకైతే. చాలా డల్, ఎంత బోరింగ్ ఉందంటే ఇంకా చెప్పలేము. అంత మెల్లగా పోతుంటా ఉంటుంది ఎగ్జిక్యూషన్. స్టోరీ అనేది చాలా స్లో ఉంది. మూవీ థర్డ్ మైనస్ వచ్చేసి బిగ్గెస్ట్ మైనస్ ఈ మూవీలో ఏదైనా ఉంది అని అంటే వైష్ణవి యాక్టింగ్ పర్ఫార్మెన్స్. నిజంగా చెప్తున్నా, వైష్ణవి ఒకటే ఎక్స్ప్రెషన్ పెడుతుంది. స్టార్టింగ్ నుంచి ఈ మూవీ అయిపోయేంత వరకు ఒకటే ఎక్స్ప్రెషన్లు ఉంటుంది. అండ్ రీసెంట్గా వచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా ఆమె క్యారెక్టర్కి వెళ్ళి బయటకు రాలేదేమో, అదే ఎక్స్ప్రెషన్ కనబడ్డది అక్కడ కూడా ప్రమోషన్లో. అండ్ ఇందులో మూవీలో కూడా మనకి ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నేను ఇంకెక్క చెప్తే స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. సో ఆమె చాలా అంటే చాలా యాక్టింగ్ స్కిల్ చాలా తక్కువ ఉన్నది దీంట్లో కంపారిజన్ టు ది ప్రీవియస్ ఫిలిమ్స్. ఎందుకంటున్నా అంటే ఒకటే ఎక్స్ప్రెషన్, ఒకటే సీరియస్నెస్, అది ఏందో అర్థం కాదు మనకి. ఒకటే ఎక్స్ప్రెషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అండ్ మోర్ ఓవర్ ఆ ఎక్స్ప్రెషన్ వల్లనే ప్రిడిక్టబుల్ అయిపోయింది మూవీ మొత్తము. అసలు మూవీ థ్రిల్లర్ అని ఎందుకు అంటాం మనము, మూవీ హారర్ అని ఎందుకు అంటాము? హారర్ ఎలిమెంట్స్ ఉంటే మనం హారర్ అంటాం. మూవీ చూస్తున్నంతసేపు ఇట్లా మనకి భయం పెట్టి అలా దయ్యం వస్తుంటుంటా ఉంటే మనకి ఆ ఎలిమెంట్స్, ఆ ఎలివేషన్స్ మనకి గూస్ బంప్స్ రావాలి. అట్లాంటిది మనకి ఈ చూస్తుంటా ఉంటే మనకు హారర్ అనేది మర్చిపోవాలి. మూవీ స్టార్టింగ్లో ఒక 20 minutes హారర్ ఎలిమెంట్స్ అనిపిస్తుంది. మూవీ మొత్తం ఎండ్ అయిపోయే వరకు అసలు హారర్నెస్సే ఉండదు. థ్రిల్లర్ వచ్చేసి ఈమె వల్లనే థ్రిల్లింగ్ పోతుంది, మొత్తం ప్రెడిక్టబుల్ అయిపోతుంది. వైష్ణవి ఈ మూవీకి పెద్ద మైనస్. ఎందుకంటే ఒకటే ఎక్స్ప్రెషన్ పెట్టింది. ఇది నాకు అనిపించిన ఫీలింగ్. సో ఇదండి మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మరి మూవీ చూడొచ్చా చూడరాదా అని నన్ను అడిగితే టైంపాస్ కోసం ఒకసారి చూడొచ్చు, బట్ పని కట్టుకొని పోయి చూసే అంత పెద్ద బీభత్సమైన మూవీ అయితే కాదు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 2 stars. ఇదండి ఈరోజుటి మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్. బాయ్.